పాపము నుండి విడిపించినది నీవేగా. గట్టిగా. పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. పాపము నుండి విడిపించినది నీవేగా. అంతేనా? ఇంకొంచెం గట్టిగా బ్రదర్స్. ఘోర పాపము మన్నించినది. వండర్ఫుల్. అందరం కలిసి గట్టిగా. ఘోర పాపము రోత బ్రతుకును మార్చినది నీవేగా. యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. నీవేగా యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. మనస్ఫూర్తిగా మన జీవితాలు మార్చుకొని మహిమపరుస్తూ, తండ్రి నీవే నా జీవితాన్ని మార్చావు అంటూ కృతజ్ఞతతో స్వరాలు పాడదామా, అని మహిమపరుద్దామా అందరం కలిసి. నీవేగా యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. నీవేగా యేసు నీవేగా. నీవేగా మరోసారి. నీవేగా యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. నీవేగా యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. గట్టిగా చప్పట్లు కొడుతూ, మన పాపం నుండి మనల్ని విడిపించింది ప్రభువే. పరిశుద్ధులుగా మనల్ని తీర్చింది ఆయనే. ఘోర పాపాలను మన్నించింది, రోత బ్రతుకును మార్చేసింది మన ప్రభువే. కాబట్టి ఆయన మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ అందరం పాడదాం, అందరం ప్రభువుకి ఎత్తుతాం. పాపము నుండి విడిపించినది నీవేగా. పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. పాపము నుండి విడిపించినది నీవేగా. నీవేగా పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. ఘోర పాపము మన్నించినది, రోత బ్రతుకును మార్చినది. నా ఘోర పాపము మన్నించినది, రోత బ్రతుకును మార్చినది. అందరం కలిసి. నీవేగా యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. నీవేగా యేసు నీవేగా. నీవేగా క్రీస్తు నీవేగా. ఆశీర్వాదం ఉంది. పోయిన వారం
మన కల్వరి టెంపుల్ మందిరాల్లో దశమ భాగం ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా మీకు? 3,400 మంది. ఎంత సంఘం మంది? సుమారు 1,20,000 మంది అటెండ్ అవుతారు. మరి 1,20,000 మంది అటెండ్ అవుతున్నప్పుడు 3,400 మంది దశమ భాగం ఇవ్వటం ఏమిటి? దాని అర్థం ఏమిటయ్యా అంటే, వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది, కానీ ఇచ్చేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. ఒకవేళ ఈరోజు నేను ప్రశ్నించి వీళ్ళు ఎంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే, నేను నమ్ముతున్నాను 90% మంది చేయి చూపిస్తారు. అలా మీరు ఆర్థికంగా ఇబ్బందులు గుండా వెళ్ళడానికి కారణం చెప్పమంటారా? తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అది వాస్తవం. నాకు ఇచ్చి పరిశోధించండి, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలినంత విస్తారంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. వీళ్ళు ఎవరికైనా ఆశ ఉందా? దేవుడు నన్ను పట్టజాలినంత విస్తారంగా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? పట్టజాలినంత విస్తారంగా దేవుడు నన్ను దీవించాలి ఆశపడుతున్న వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని అంటే దయచేసి గమనించండి, ఆయన వాక్యాన్ని ఆచరించాలి. బజ్జీలు అమ్మేటటువంటి వాని సాక్ష్యం మనం విన్నాం కదా. తాగుబోతుడు మారితే ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడో, ఈరోజు నువ్వు కూడా అద్భుతమైన సాక్ష్యం ఇవ్వాలి. ఈ విధంగా మీరు సాక్ష్యం ఇవ్వండి. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని, అనుగ్రహించిన నూతన జీవితాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వండి. మీ సాక్ష్యాన్ని దాచిపెట్టుకోకండి. ఆ సాక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చినట్లయితే టీవీ ద్వారా కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి మీ సాక్ష్యాన్ని మన కల్వరి స్వరం ద్వారా లోకానికి వినిపిద్దాం. ఇంతకీ మనకు సాక్ష్యం ఉందా లేదా? నాకు మంచి సాక్ష్యం ఉందన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? బ్యూరోలో పెట్టండి, తీసుకెళ్ళి భద్రంగా బ్యూరోలో పెట్టండి. నిజంగా మీకు మంచి సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాన్ని పంచుకోండి. స్క్రీన్లో చూపిస్తున్నారు 9100002625. ఎంత సులభమైన నెంబరో. 910000262725 లేదా 9100800700. ఈ నెంబర్కి మీ సాక్ష్యం పంపించండి. బ్రదర్, నేను సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పండి. ఆ సాక్ష్యాన్ని లోకానికి అందిద్దాం. ఈరోజు భాస్కర్ అనే సహోదరుని యొక్క సాక్ష్యం మనం విన్నాం కదా. అది మనకు ఇన్స్పిరేషన్గా ఉందా? మనకు సవాలుగా ఉందా? మనకు ప్రోత్సాహకరంగా ఉందా? అవునన్న వాళ్ళు చూపిస్తారా? మరి మీ సాక్ష్యం సంగతి ఏమిటి? మరి మీరు ఎప్పుడు ఆ సాక్ష్యం ఇస్తారు? ఇవ్వండి, మీ సాక్ష్యాన్ని ఇవ్వండి, లోకానికి తెలియజేద్దాం. ఈ సాక్ష్యం నేర్పిస్తుందని తెలుసా? ఎంతటి పాపిష్టి వాడినైనా సరే దేవుని వాక్యము బాగు చేస్తుంది, నిరూపించింది. బాగుపడిన వాడు మౌనంగా ఉండడు. అనేక మంది బాగుపడలాగా ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు. నెంబర్ 3, దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది అని గుర్తించిన వాడు ఏం చేస్తాడు? ఇస్తూనే ఉంటాడు, వర్ధిల్లుతూనే ఉంటాడు. మీరు ఆ విధంగా వర్ధిల్లాలని, అలాగే మీతో పాటు మరొక్కరిని తీసుకురావాలని, అంతేకాకుండా మీ జీవితాలు అనేకులకు ఆదర్శంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ